subtractions additions unlike fractions యొక్క additions subtractions చూసాం కదా. సో ఈరోజు వచ్చి multiplication of factors fractions multiplication of fractions multiplication చేయాల్సినప్పుడు multiplication of two factors two fractions equal to product of numerators by product of denominators. అంటే a by b into b by c అనుకోండి. సో ఇక్కడ ఇవి టూ ఫ్రాక్షన్స్. సో వీటి మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా చేయాలి? ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ a into d by ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ b into c. ఓకేనా? సో ఇలా చేయాలి. ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. 3 into 1 by 5. 3 ఇక్కడ ఏం లేదంటే ఏమన్నాడు డినామినేటర్లో 1 అన్నాడు. సో 1 by 5. సో చూడండి ఇప్పుడు న్యూమరేటర్స్ 3 into 1 డినామినేటర్స్ 1 into 5. సో ఏమవుతుంది? 3 1s are 3 5 1s are 5 3 by 5. నెక్స్ట్ ఇంకా చూడండి హోల్ నెంబర్ 2 into 5 2 by 7 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మనం ఏం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకోవాలి. సో 2 into 7 7 5 35 35 plus 2 37 37 by 7. సో చూడండి ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే 1 అన్నట్టు. సో ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ అండ్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 2 into 37 by 7. సో చూడండి అప్పుడు 37 2's మల్టిప్లికేషన్ చేయండి. 37 into 2 2 7s are 14 1 3 2 3s are 6 plus 1 7 74 by 7. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్ అంటే 3 2 by 5 into 2. సో ఇక్కడ ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్ మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకోవాలి. 5 3s are 15 15 plus 2 17 by 5 into 2. సో ఇక్కడ 1 ఉన్నట్టు కదా డినామినేటర్ ఏం లేకపోతే. సో 17 into 2 by 5 into 1. సో 17 2s are 34 5 1s are 5. సో 34 by 5. నెక్స్ట్ బోత్ ఆర్ ఫ్రాక్షన్స్. సో ఇక్కడ వచ్చి హోల్ నెంబరు ఫ్రాక్షన్ నెక్స్ట్ హోల్ నెంబరు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్. సో ఇక్కడ చూడండి బోత్ ఆర్ ఫ్రాక్షన్స్. సో అప్పుడు ఏం చేయాలి? మన ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో 5 into 3 6 into 4 5 3s are 15 6 4s are 24. సో ఇవి నెంబర్స్ దేంతో మల్టిప్లికేషన్ అవుతుంది? 3 తో. 3 5s are నెక్స్ట్ 3 8s are. సో 5 by 8. నెక్స్ట్ హోల్ నెంబర్ విత్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రోడక్ట్ మల్టిప్లికేషన్. సో 3 into 4 1 is 4 plus 3 7 7 by 4. చూడండి మల్టిప్లికేషన్. సో ఇక్కడ ఏం లేదంటే ఏమో చెప్పండి 1. సో ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 7 into 3 by 4 7 3s are 21 by 4. నెక్స్ట్ both are fractions. So multiplication of two fractions is equal to product of numerators and by product of denominators. 8 into 4 3 into 7 8 4s are 32 3 7s are 21. So answer product enta 32 by 21. Okay students. Next multiply 2 by 9 by 4 by 5. So 2 by 9 into 4 by 5. So product of numerators 2 into 4 9 into 5. Product of denominators. So 2 4s are 8 9 5s are 45. So 8 by 45. Next both the mixed fractions. Mixed
ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో మనం వీటిని చేంజ్ చేసుకోవాలి. సో చూడండి 4 7 4 28 28 ప్లస్ 3 28 ప్లస్ 3 ఎంతమా 31/7 ఇంటూ 7 1 is 7 7 plus 2 9/7 9/7. So multiplications 31 into 9/7 into 7 7 into 7 39 31 into 9 ఎంత 9 279/49. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ప్రాబ్లం. Rectangular park is 72/3 meters long and 31/5 wide. What is the area of the park? So rectangular park యొక్క length గట్టించినారు. మనల్ని ఏరియా ఆఫ్ ది పార్క్ కనుక్కోవాలి. సో ఆన్సర్ చూడండి. length of the park ఎంతమా length of the park 72/3 meters. సో దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లోకి చేంజ్ చేసుకుందాం. 3 7s are 21 21 plus 2 23/3 meters length of park. Next width of park ఎంత width of the park equal to 3 1/5 meters. So 3 1/5 meters ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో చేంజ్ చేసుకుందాం. 5 3s are 15 plus 1 16/5 meters. So area of the park, area of the rectangular park, rectangular park. So L into B, length into width, length into width. Length ఎంత 23/3 into 16/5. So 23 into 16 3 5 3 into 15. So multiplication చూడండి 23 into 16 6 3s are 18 6 2s are 12 12 plus 1 13. Next 1 3s are 3 1 2s are 2. So 8 6 3. So 368/3 5s are 15. So product of numerators ఎంత 368/368. So product of denominators 3 5s are 15. So area of the park ఎంత 368/15 meters square. సో మనకి లెంత్ బ్రెడ్త్ అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు కాబట్టి మనం ఏరియా కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ లోనే చూపించాలి కాబట్టి. సో నా చేంజ్ 15 24 mark 24 8/15 meters square. ఓకేనా. నెక్స్ట్ motor bike runs 52 1/2 kilometers using 1 liter of petrol. How much distance will it cover for 2 3/4 liters of petrol? So motor bike 1 liter petrol వచ్చి 52 1/2 kilometers ట్రావెల్ చేస్తుంది. సో అదే విధంగా 2 3/4 liters తో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అనేది ప్రాబ్లం. సో ఏం చేయాలి అప్పుడు మల్టిప్లికేషన్. సో 1 లీటర్ పెట్రోల్ ఇచ్చినాడు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది. నెక్స్ట్ 2 3/4 liters ఇచ్చినప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడు కాబట్టి మల్టిప్లికేషన్ చేయాలి. So first step, a motor bike runs 1 liter of petrol. 1 liter of petrol. So 52 1/2 kilometers. So 52 1/2 ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లో చేంజ్ చేస్తే 2 into 52 104 104 plus 1 105
by 4 liter of petrol. Liter of petrol. So ఏం చేయాలి? Multiplication. 105 by 2 into 2 3 by 4 ని గ్రాఫ్ ఫ్రాక్షన్స్ లో చేంజ్ చేస్తే 4 2s are 8 8 plus 3 11 11 by 4 11 by 4. So 105 into 11 2 4s are 2 into 4. So 105 into 11 multiplication చేస్తే 1155 by 2 4s are 8. So దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో చేంజ్ చేస్తే 144. So 8 multiplication 144 into 8. 8 4s are 32. 8 4s are 32. 32 over 3 35. 8 1s are 8 plus 3 11. So 1152 వచ్చింది. సో ఇంకా ఎంత యాడ్ చేస్తే మనకి 1155 వస్తుంది 3. సో 144 3 by 8 kilometers. సో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? 144 3 by 8 kilometers డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. డివిజన్స్ 3 divided by 1 by 4. సో మనము దీన్ని a by b ఫార్ములా రాస్తున్నాం. 3 divided by 1 by 4. సో ఆల్రెడీ మీకు ఫ్రాక్షన్స్ రెసిప్రోకల్ అనేది 5th క్లాస్ లోనే నేర్చుకున్నారు కదా. సో ఇంటర్చేంజింగ్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇప్పుడు a by b అనుకోండి. a by b కి రెసిప్రోకల్ ఏమవుతుంది? సో ఇక్కడ b అనేది డినామినేటర్ లో ఉంది. దాన్ని ఏం చేయాలి? న్యూమరేటర్ రాస్తాం. సో a అనేది న్యూమరేటర్ లో ఉంది. దాన్ని డినామినేటర్ లో రాస్తాం. సో a by b కి రెసిప్రోకల్ ఏదంటే రెసిప్రోకల్ b by a. ఫర్ ఎగ్జాంపుల్ 3 by 4 వచ్చి 4 by 3. 1 by 5 వచ్చి 5 by 1. రెసిప్రోకల్ మీన్స్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫ్రాక్షన్. సో మనం ఇచ్చిన ఫ్రాక్షన్ ని రివర్స్ రాయడం, ఇన్వర్స్ గా రాయడం. రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు 1 by 4 అనేది రెసిప్రోకల్ అవుతుంది. అంటే 3 into 4 by 1. 4 by 1. సో ఇక్కడ 3 డినామినేటర్ ఏం లేకపోతే 1 అన్నది. సో ఏమవుతుంది? ఇక్కడ 3 4s are 12. సో ఇక్కడ ఒకసారి చూడండి. మనకి ఇచ్చిన 3 divided by 1 by 4 అనే ఫ్రాక్షన్ ని a by b ఫార్మ్ లో రాసుకుంటాం. అంటే ఫ్రాక్షన్ డివిజన్ కాదు. 3 divided by 1 by 4. సో 3 into ఈ 1 by 4 అనేది ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. అంటే 4 by 1. సో మల్టిప్లికేషన్ చేస్తే 3 4s are 12. నెక్స్ట్ 4 by 1 1 by 8. సో ఇది 4 by 1 into 1 by 8 అనేది ఏమవుతుంది? రెసిప్రోకల్ 8 by 1. సో 4 8s are 32. 1 into 1 1. So next one 7 by 2 by 3. So 7 into 2 by 3 అనేది రెసిప్రోకల్ 3 by 2. సో డినామినేటర్ ఏం లేదంటే 1 అన్నట్టు. 7 3s are 21. 2 1s are 2. 21 by 2. Next 4 divided by 1 3 by 5. 1 3 by 5 అనేది మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లోకి చేంజ్ చేయాలి. 4 divided by 5 1 is 5. 5 plus 3 8. 8 by 5. సో దాన్ని a by b ఫార్మ్ లో 4 by 8 by 5 is equal to 4 into. సో 8 by 5 అనే ఫ్రాక్షన్ రెసిప్రోకల్ వచ్చి 5 by 8. సో multiplication 4 5s are 20 by 8. Cancel చేయండి. 4 2s are 8. 4 5s are 20. 5 by 2 is the answer. Next 5 divided by
10. So 5 3s are 15 by 10. Cancel చేస్తే 5 కనుక 5 2s are 10, 5 3s are 15. 3 by 2 is the answer. Next, 2 5s are 5 2s are 10, 10 plus 1 11. 11 by 5 divided by 3. ఇక్కడ చూడండి 11 by 5 by 3. ఇక్కడ ఏంటంటే 1 అంటే సో ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది కదా 3 by 1 అనేది రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది 1 by 3. 11 by 5 into 1 by 3. 11 1s are 11, 5 3s are 15. 11 by 15. సో ఇక్కడ మనం ఏబైబి రాసుకున్న తర్వాత మల్టిప్లికేషన్ వేసుకొని ఈ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడు మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా చేసామో అలాగే చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ చూడండి మా సో ఇందాక హోల్ నెంబరు ఫ్రాక్షన్ లేదా హోల్ నెంబర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ చేశారు కదా. సో బోత్ ద ఫ్రాక్షన్స్ అయినప్పుడు డివిజన్ ఎలా చేయాలి? సో 3 by 4 by 2 by 5. So 3 by 4 into 2 by 5 కి రెసిప్రోకల్ 5 by 2. So 3 5s are 15, 4 2s are 8. Next 6 by 10 by 11 by 7. 11 by 7. Next 6 by 10 into 11 by 7 కి రెసిప్రోకల్ 7 by 11. So 6 7s are 42 by 10 11s are 110. Okay na? Next 2 by 15 divided by 1 by 4. So 2 by 15 into 1 by 4 reciprocal ఏమవుతుంది 4 by 1. So 2 4s are 8, 5 15 1s are 15. So 8 by 15. Okay na? Next problem. The cost of 3 by 4 kg of sugar is 121 1 by 2 rupees. Find its cost per 1 kg. So step student now. The cost of 3 by 4 kg enduma 121 1 by 2 rupees. Next, the cost of 1 kg equal to question mark. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 1 kg కాస్ట్ ఎంతో కనుక్కోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం డివిజన్ చేయాలి. సో 121 1 by 2 divided by 3 by 4. So in both the mixed fractions to convert into improper fractions 121 1 by 2. So 121 into 2 ఏమవుతుంది 242. 242 plus 1 243 by 2 divided by 3 4s are 12. 12 plus 3 15. 15 by 4. So మనం ఫ్రాక్షన్ గా రాద్దాం a by b ఫామ్ లో. సో 243 by 2 divided by 15 by 4. 15 by 4. సో మనము ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ 243 by 2 into 4 by 15. 4 by 15. So 2 1s 2 2s are 4. Next 3 5s are 15, 3 8s are 24, 3 1s are 3. So 81 into 2 by 5. So 81 2s and 162 by 5. So 5 1 is 5, 5 3s are 15. So ఇక్కడ 16 లో 15 మొత్తం 1 ఉంటుంది అంటే 12. So 5 2